నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఇంకా ఎలా ఉండమంటే ఇంకా అలా మామూలుగా మెల్తంగా వెళ్తుంది అంతే బండి అలాగా ప్రస్తుతానికి. అంటే ఏ విధంగా అన్న? ఏ విధంగా? ఏ విధంగా అన్నది ఏం చెప్తాం, ప్రస్తుతానికి అయితే ఫ్రీ సిలిండర్ అమలు చేశారు, నిన్న నుంచే బుక్ చేసుకోమంటున్నారు. అది కూడా డబ్బులు కట్టేయాలి మనం. డబ్బులు కట్టేయాలా? డబ్బులు కట్టేయాలి, అవి అకౌంట్లో పడతాయంట. సిస్టమ్ అది. మళ్ళీ కరెంటు బిల్లు పెంచామని చెప్పారు. మరి ప్రస్తుతం నాకు తెలుస్తున్నాయి మనకి అలాగ అంతవరకు తప్ప ఇంకా దాంట్లో చేసిందంటూ ఏమీ లేదు ఆయన ప్రస్తుతం. తెలక ముందు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు కదా, నాకు డబ్బులు కట్టడం ఏంటంటే? అంటే ఇప్పుడు అది కట్టడం అంటే ముందు కూడా మనం అమౌంట్ ఇచ్చేయాలి. అది మన లేడీస్ అకౌంట్లో వెంటనే పడిపోతాయి. వెంటనే పడిపోతాయి. మరి సూపర్ 6 పథకాలు ఇస్తానన్న పథకాలు ఎంతవరకు అమలు చేస్తున్నారంట? పథకాలు అన్నదే ఇదిగో ప్రస్తుతానికి ఇది ఒకటే తెలిసిందండి మనకి, సిలిండర్ అన్నదే పథకం ఒకటి. ఇంకేం పెట్టారు, మొన్న పెన్షన్ అన్నది కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు యథా ప్రకారం. కోట కామన్గా ఇంటికి వచ్చేస్తుంది. ప్రస్తుతం జరిగిపోతున్నారు. టైం కూడా ఎంత ఎన్నాళ్ళు అవ్వలేదు కదా ఆయన ఎక్కి బండి, మళ్ళీ వెళ్తాగా అవుతుంది. మరి మీ ఆటో వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు ఏమైనా ఇస్తున్నారంటారు? ఆటో వాళ్ళ గురించి ప్రస్తుతం ఇంకా ఏమీ ఆయన మాట్లాడలేదు, హామీలు ఏమి ఇవ్వలేదు మనకి. ఆయన ఆయామంలో అయితే 10,000 ఇచ్చేవారు, ఇన్సూరెన్స్ అది కట్టుకునే వాళ్ళం. ప్రజెంట్ అయితే ఆటో వాళ్ళ గురించి ఏం చెప్పలేదు కదా ఆయన, ఎన్నికల్లో కూడా ఏం చెప్పలేదు. మన వాళ్ళు కూడా ఎవరు అడగలేదు ఆయన. అప్పుడంటే హైదరాబాద్లో తెలంగాణలో డైరెక్ట్ సీఎంని కలిశారు, వాళ్ళకి ఏదో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫ్రీ బస్ ఇంకా ఏం పెట్టలేదు కదా. ఫ్రీ బస్ పెడితే ఒకవేళ ఏమో చూడొచ్చేమో. ఫ్రీ బస్ పెడితే ఇంక వ్యాపారం కూడా ఉంటుంది, ఖాళీగా ఉండాలి. ఫ్రీ బస్ పెడితే ఇంకేముంటుంది, ఇప్పటికే ఈగలు తోలుకుంటున్నాం, మతానికి ఏముండదు. మరి ఇంట్లో మహిళలకు ఉపయోగకరమే కదా నా ఫ్రీ బస్ అంటే? మహిళలకి ఉపయోగకరమే. ఆటో వాళ్ళకి ఇంకేముంటుంది, ఇంకా లేడీస్ మామూలుగానే ఎక్కరు. 10 రూపాయలు ఎక్కడంటే ఆటో గురించి వస్తుంటారు, బస్సు గురించి. ఇంక ఫ్రీ బస్ అంటే ఇంకేం ఎక్కుతారు, ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కరు. అంటే హైదరాబాద్ ఆల్రెడీ సక్సెస్ అయింది కదా, ఇక్కడ కూడా అమలు చేస్తాం ఫ్రీ బస్. ఏం మరి అమలు ఎప్పుడు అవ్వాలి మరి, ఇంకా అవ్వలేదు కదా ప్రస్తుతానికి. ప్రజెంట్ అయితే అవ్వలేదు ఏమీ. కామన్గా అలా నడుస్తుంది రన్నింగ్ ప్రస్తుతానికి, ఇంకా అలా వెళ్తుంది. మరి అది అని చెప్పలేం, ఇదని చెప్పలేం, ఎన్నాళ్ళు అవ్వలేదు కదా ఎక్కి ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు వచ్చాక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, ఆటో వాళ్ళని బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. ఇబ్బంది పెడతామంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లో ఆయన ఉండగా తిరిగేవారు కాదు ఎవరోనే. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం కామన్గా చెక్ చేస్తున్నారు, రికార్డు ఎలా ఉంది ఏంటి మరి చూసుకుంటారు కదా, వెహికల్స్ రికార్డులు చెక్ చేస్తున్నారు అంతే. ఫ్రంట్ ఎక్కడ ఉంటే కేసు కామన్గా ఎవరైనా రాస్తారు. మరి యాక్సిడెంట్లు గట్ట అవుతున్నాయి కదా, రికార్డు లేని బళ్ళు ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, ప్యాసింజర్లు ఆ విధంగా ఉంది అంతే వెహికల్. మరి ఫ్రీ ఇసుక అని చెప్పేసి అమలు చేశారు కదండి, అంతవరకు వస్తుందంటారు? ఫ్రీ ఇసుక అన్నదే ఇచ్చారు కానీ అది ట్యాక్సీ డబ్బులే కట్టించుకున్నారు వాటికి. అలాగే అవుతుంది, డబ్బులు ఎక్కువైపోతున్నాయి, ఛార్జీలు ఎక్కువవుతున్నాయి అన్నట్టు అనుకుంటున్నారు జనం. అందరికీ రాలేదు అది, ఏదో పన్ను ఇచ్చారు ఇసుక అన్నది. ట్రావెలింగ్స్ మోతకూలి ఏ ఉంటాయి కదా, ఛార్జీలు అన్నీ కడితే అదే లేక లైన్ వచ్చిందని చెప్పేసి అనుకున్నారు జనాభా. మనం ఇంకా ఇసుక గట్ట ఏమీ ఎంచుకోలేదు అనుకో, తెలియని దానికి తెలిసినట్టు చెప్పకూడదు కదా. ప్రస్తుతానికి అలా రన్నింగ్ అవుతుంది, ఇంకా పూర్తిగా ఏమీ చెప్పలేం కదా. ఒక్కొక్కటి అమలు చేస్తారు. మామూలుగా మద్యం ధరలు అది ఇదని చెప్పుకొచ్చారు, అది కూడా యానం తెలంగాణ మీద తక్కువ అన్నారు. ప్రజెంట్ అయితే 30 రూపాయలు ఎంత తగ్గించినట్టున్నారు. అది మన తాగి కూడా తెలుస్తుంది, మనం మందు గట్ట ఏమి వేయం. ప్రజెంట్ అలా ఉంది, ఇంకా ఏదో ఓల్డ్ సరుకు ఉందో అది అవుతాయి కానీ ధరలో తగ్గితే అన్నట్టే చెప్తున్నారు. ప్రస్తుతానికి అలా టైం మీద వెళ్తుంది కంపెనీ, ఇంకా ఏమీ నిర్ధారణ అవ్వలేదు. పథకాల విషయంలో గత ప్రభుత్వం బాగుందంటారా, ఈ ప్రభుత్వం బాగుందంటారా? పథకాల విషయంలో అన్నది ఇంకా లేడీస్కి డబ్బు బాగా వేసేసి కూడా ఆయన ఇంకా అన్నట్టుగానే. ప్రజెంట్ అయితే ఇంక ఈయన అన్నది ఏముంది, పెన్షన్లు పెంచాడు, పెన్షన్లు ఇచ్చేస్తున్నాడు కదా. ప్రస్తుతానికి పథకాలంటే ఏముంది, కామనే ఒకటి సిలిండర్ పథకం అయింది, అలా మెల్లమెల్లగా అవుతుంటాయి. అది అలా ఉంది. మొత్తానికి మరీ చేయట్లేదని చెప్పకూడదు, చెందట్లేదని చెప్పకూడదు. బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే అలా నడుస్తుంది. మరి 6 నెలలు అయింది కదా అన్న వచ్చి, 2 సంవత్సరాలు అయింది, ఏం చేయట్లేదు అందరం లేదు, ఇంకేం చెప్పలేము. మొత్తానికి ఏమైనా ప్రస్తుతానికి అలా బండి బాగా నడుస్తుంది, ఆయన అన్నదే అన్నట్టుగా వెళ్తుంది.